తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో 1951లో మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు 25 మంది ఎంపీలు ఉండేవారు. ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం నేతృత్వంలో 1951లో జరిగిన మొదటి సాధారణ పార్లమెంట్ ఎన్నికలు చూసినట్టయితే తొలిసారిగా ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నికైన ఎంపీలు ఎవరు ఉన్నారు అని ఒకసారి చూద్దాం. హైదరాబాద్ సిటీ నియోజకవర్గం సంబంధించి అహ్మద్ మొయినుద్దీన్ ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. తర్వాత ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి షాదత్ అలీ ఖాన్ ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మహబూబాబాద్ 1 నియోజకవర్గం నుంచి పి రామస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అదేవిధంగా మహబూబాబాద్ 2వ నియోజకవర్గం నుంచి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా కుస్తగి నియోజకవర్గం ఇక్కడ శివమూర్తి స్వామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. గుల్బర్గా నియోజకవర్గం నుంచి స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. యాదగిరి నియోజకవర్గం నుంచి కృష్ణాచార్య జోషి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా బీదర్ నియోజకవర్గం నుంచి చూసినట్లయితే షౌకతుల్లా షా అన్సారీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గం నుంచి చూసినట్లయితే ఈ బెనజీర్ షా ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి చూసినట్టయితే ఇక్కడ దివాన్ రాఘవేంద్ర శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా బిర్ నియోజకవర్గం నుంచి చూసినట్టయితే రామచందర్ గోవింద్ పినరప్ప ఈయన పీడీఎఫ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 12వ నియోజకవర్గం ఔరంగాబాద్ నియోజకవర్గం నుంచి సురేష్ చంద్ర శివప్రసాద్ ఆర్య ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా 13వ నియోజకవర్గమైన అహ్మద్ నియోజకవర్గం నుంచి హనుమంతరావు గణేష్ రావు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా పర్బని నియోజకవర్గం ఇక్కడ నారాయణరావు వాగ్మేర్ ఈయన పీడబ్ల్యూపీ పార్టీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా నాందేడ్ 1 నియోజకవర్గం నుంచి చూసినట్టయితే శంకర్రావు శ్రీనివాసరావు ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా నాందేడ్ నియోజకవర్గం 2 సంబంధించి చూసినట్టయితే డియోరావు అని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా 17వ నియోజకవర్గం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి సి మాధవరెడ్డి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి హరిశ్చంద్ర హిడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మెదక్ నియోజకవర్గం నుంచి జయసూర్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అదేవిధంగా కరీంనగర్ 1 నియోజకవర్గం నుంచి బదన్ ఎల్లారెడ్డి పీడీఎఫ్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా కరీంనగర్ 2 నియోజకవర్గం నుంచి ఎంఆర్ కృష్ణన్ ఎస్పీఎఫ్ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా వరంగల్ నియోజకవర్గం నుంచి పెండ్యాల రాఘవరావు పీడీఎఫ్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి టిబి విఠలరావు పీడీఎఫ్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. నల్గొండ 1 నియోజకవర్గం నుంచి సుఖం అచ్చాలు పీడీఎఫ్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. నల్గొండ 2 నియోజకవర్గం నుంచి రావి నారాయణ రెడ్డి పీడీఎఫ్ పార్టీ నుంచి గెలుపొందారు.